కొత్తగూడెం నుంచి వచ్చాను కరీంనగర్కి పద్మజ హాస్పిటల్కి. నాకు సక్సెస్ అయింది. 19 సంవత్సరాలు అవుతుంది. వేరే హాస్పిటల్ అన్ని తిరిగినా కూడా కాలేదు. మేడం దగ్గర వచ్చినప్పుడు ఫస్ట్ సైకిల్లోనే సక్సెస్ అయింది. ట్విన్స్ ఊరు చేర్యాల దొమ్మాట. నేను ఎక్కడెక్కడికో వెళ్ళాను కానీ నాకు సక్సెస్ కాలేదు. కరీంనగర్ పద్మజ మేడం దగ్గరికి వచ్చినాక నాకు ఒక సైకిల్లోనే 3 పిల్లలు ఓకే. నాకు పెళ్ళై 10 సంవత్సరాలు అయింది. ఎక్కడెక్కడ హాస్పిటల్ తిరిగినా నాకు కాలేరు. మేడం దగ్గరకు వచ్చిన తర్వాత 2 ట్విన్స్ ఉన్నారు మేడం. ఏం ట్రీట్మెంట్? ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా ఫస్ట్ సైకిల్ సక్సెస్ అయింది. హార్ట్ బీట్ ఉంది, బేబీ అంతా మంచిగా ఉంది. పాప బాబు ఇప్పుడు తెలియదు మనకి, ప్రెగ్నెన్సీ అయితే ఉంది. హార్ట్ బీట్ అంతా మంచిగా ఉంది. పెళ్ళి 19 ఏళ్ళ. అవును మేడం. 2 ఉన్నాయి, 2 మంచి కాపాడుకోవాలి. కొంచెం ఉమ్మనీరు తక్కువ ఉంది కానీ అంత బాగుందమ్మా. హార్ట్ బీట్లు ఉన్నాయి, అంత ఉన్నాయి. ఏం ట్రీట్మెంట్? ఐవీఎఫ్ ట్రీట్మెంట్. ఐవీఎఫ్ అందరు 3 4 అంటున్నారు కదా బయట. సింగిల్ వాళ్ళు చాలా తక్కువ వచ్చిండ్రు. 1 2 3 బాగుందమ్మా. అన్నిట్లో మంచిగా ఉంది. హార్ట్ బీట్ అంతా బాగుంది. పెళ్ళి 10 years అయింది మేడం. నీ ఏజ్ ఎంత? 34 మేడం. 34. ఇది 1 ఇది 2 కనపడే 2 ఉన్నాయి. 2 హార్ట్ బీట్ ఉంది, అంతా బాగుంది. ఇప్పుడు ఇవి 8 వీక్స్ అంటే 2 నెలలు దాటింది. మంచిగా ఉంది, అంతా బాగుంది. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. సంతానమంటే ప్రతి కుటుంబానికి అద్వితీయమైన ఆనందం. కానీ ఈ ప్రయత్నంలో అటు తిరిగి ఇటు తిరిగి ఎంతో ఖర్చు పెట్టుకుని అలసి ఆగి ఆలోచించి ఆఖరి ప్రయత్నంగా చేసిన వారి మాటలివి. ఇక్కడెక్కడ తిరిగినా కాలేదు, ఇక్కడికి వస్తే సక్సెస్ అయింది. ఇప్పుడు 2 ఉన్నాయి. నా పేరు పి లావణ్య. నా పెళ్ళై 12 ఏళ్ళు అవుతుంది. మా ఊరు హైదరాబాద్. చాలా దిక్కుల తిరిగినాము, ఎక్కడ వెళ్ళినా కాలే. ఇక్కడ పద్మజ మేడం దగ్గరికి వచ్చినాక మాకు ఫస్ట్ సైకిల్లోనే ఓకే అయింది మేడం. ట్విన్స్ ఉన్నారు. పెళ్ళై 10 years. 10 years. చాలా దిక్కులే తిరిగినాం హాస్పిటల్స్కి. ఇక్కడికి వచ్చినాక ఫస్ట్ సార్ మంచిగా థ్యాంక్ యూ మేడం. చాలా అంటే చాలా భయపడ్డా. చాలా తిరిగినాం హాస్పిటల్కి. లాస్ట్ చూద్దాం మరి ఇక్కడికి వచ్చి అనేసి ఫస్ట్ సైకిల్లోనే అయింది. చాలా అంత మంచిగా ఉంది. హార్ట్ బీట్ కూడా. థ్యాంక్ యూ మేడం. ఇలా ప్రతి సంతానలేమి బాధిత కుటుంబానికి అత్యాధునిక సాంకేతికతకు సమిష్టి కృషి జోడించి అంతిమ విజయాన్ని వారి కడుపున ఉంచి వారి జీవితాలని పండగమయం చేస్తోంది కరీంనగర్ డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం.